డాన్ మీడియాకు స్వాగతం. మండపేటలో బెడిసి కొట్టిన పాత్రికేయుల బ్లాక్ మెయిలింగ్. బెడిసి కొట్టిన బ్లాక్ మెయిలింగ్ అసలుకి ఎసరు బెదిరిద్దామని స్టేషన్కి తీసుకువచ్చి ఆపై వారి పైనే కేసు నమోదు. పోలీస్ వారిని అభినందిస్తున్న ప్రజలు. కోనసీమ జిల్లా మండపేటలో ఓ డ్రైవర్ను బెదిరించి బ్లాక్ మెయిల్ చేయాలని చూశారు. వారి వ్యూహం ఫలించకపోగా అసలుకే మోసం వచ్చి స్టేషన్కు తీసుకువచ్చిన వారిపైనే కేసు నమోదు అయింది. ఈ ఘటనకు సంబంధించి మండపేట టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన చంద్రమల్ల రవీంద్ర కోళ్ల పెంట వ్యర్థాలు తీసుకుని వ్యాన్లో వెళుతుండగా మండపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా జర్నలిస్ట్లము అని చెప్పుకుంటున్న పెనుముచ్చి బాబు సుకుమార్, మండపేట, పెంకె వంశీ, రాయవరం వీరి వ్యాన్ను ఆపారు. అనంతరం డ్రైవర్ను రికార్డు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో అతను మీరు పోలీసులు కాదు కదా మీకెందుకు చూపించాలి అని ప్రశ్నిస్తే మేము విలేఖరులం. మాకు హక్కు ఉంది అని దబాయించారు. ఇలా తీసుకువెళ్లడానికి పర్మిషన్ ఉందా అని ప్రశ్నించారు. వ్యాన్ను వదిలేయాలి అంటే 10,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అతను ససేమిరా ఒప్పుకోకపోవడంతో అయితే స్టేషన్కు పద అంటూ వ్యాన్ను మండపేట టౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. స్టేషన్కు వచ్చాక డ్రైవర్ జరిగింది అంతా సీఈకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు వ్యాన్ మీరెందుకు ఆపారు అని సుకుమార్ని ప్రశ్నిస్తే అతను నీళ్లు నమిలాడు. దీంతో డ్రైవర్ రవీంద్ర ఫిర్యాదు మేరకు సుకుమార్, వంశీలపై సీఈ కేసు నమోదు చేశారు. ఇటీవల అక్రమ సంపాదనకు కొందరు మీడియాను ఎంచుకోవడం బాధాకరమనే చెప్పాలి. చట్టాలు పట్ల కనీస అవగాహన లేకపోయినా మీడియాలోకి వచ్చి దందాలు మొదలెడుతున్నారు. సుకుమార్, వంశీలు ఇటీవలే మీడియా పేరు చెప్పుకుని సమాజంలోకి వచ్చారు. వస్తూనే తమ అసలు రంగు బయట పెట్టి దందాలకు తెరలేపారు. ఇటీవల మండపేట బైపాస్ రోడ్డులోనూ మరో విలేకరితో కలిసి పిడిఎఫ్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోలను ఆపి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఇంతకు ముందే ఆరోపణలు వినిపించాయి. అయితే ఇన్నాళ్లకు వారి పాపం పండింది. జర్నలిస్ట్లకు వాహనాలను ఆపే అధికారం ఉండదు. కేవలం పోలీస్ వారికి ఫిర్యాదు చేసి వారి ద్వారా మాత్రమే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇవేమీ తెలియని సదరు సుకుమార్ డ్రైవర్ను స్టేషన్కి తీసుకువచ్చి తాను తీసుకున్న గోతిలో తనే ఇరుకున్నాడు. ఇలాంటి బ్లాక్ మెయిలర్లకు బుద్ధి వచ్చేలా కేసు నమోదు చేసి మంచి పని చేశారంటూ పలువురు సీఈ సురేష్కు అభినందనలు తెలియజేస్తున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.